చిన్న వాక్య భాగాన్ని చదువుకొని కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలను మనం నేర్చుకుందాం. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 37వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, స్వయాన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట, నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుతున్నాను, మెలుగుగా ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడమైన మా తండ్రి, కృపగల దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచావు. ఆరాధన అంతటి మీరు అధిపతిగా ఉండి నడిపించావు. నీకు స్తోత్రాలు. నీ దీనదాసుడు నాయన బలహీనుడై నీ సముఖమందు కూడి ఉంటుండగా పరమ నుండి ప్రతి అవయమును తాకి మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోండి. ఎదుట నిలబడటకు నా వద్ద ఏ మంచితనం లేదు ప్రభువా. మీరొక్కరే నీతిమంతుడు, మంచివారు కనుక నన్ను కనికరించి బలపరిచి మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు సశరీరుడుగా సంచరిస్తున్నటువంటి ఆ దినాలలో శిశువులతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను మీతో చెప్పునది అందరితోనూ చెప్పుచున్నాను, మెలుగుగా ఉండు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేసినాడు. క్రైస్తవ జీవితంలో లేకుంటే విశ్వాస యొక్క బ్రతుకులో మెలకువ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మెలకువ మన జీవితంలో లేకపోతే మనకు చాలా నష్టపోవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. మెలకువ అంటే ఏమిటి, ఇందులో ఏమి ఇమిడి ఉన్నది అని మనము కొద్దిగా ఆలోచిస్తే, మొదటి పేతురుకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉంది. 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. అయితే అన్నిటి అంతము సమీపమాయను కాగా ప్రార్థనలో మీరు ఎలా ఉండంటే మెలకువగా ఉండండి. అయితే అన్నిటి విషయము మనము గమనిస్తే అంతమయ్యే సమయము ఆసన్నమైంది. ఈ సమయాలలో విశ్వాసి దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలంటే మెలుకు కలిగి ప్రార్థన చేయాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మెలుకు అంటే ఏమిటి? ప్రార్థన జీవితము. ఎక్కడ మెలుకుగా ఉండాలి మనము? ఒక వాచ్మెన్ ఉన్నాడు, ఒక ఇంటి దగ్గర కావాలంటే ఎవరు రాకుండా దానికి కావలి కాస్తా ఉంటాడు. ఏ దొంగలు రాకుండా, ఏ సామాగ్రి ఎత్తుకొని పోకుండా దానికి కావలి ఉంటాడు. ఇది భౌతిక సంబంధమైనటువంటి మెలకువ. దానిని గురించి ప్రభు చెప్పాల. ఇప్పటిదాకా మనం విన్నాం, పరలోక రాజ్య పట్టణము కొరకు మనము కొన్ని మాటలు మనం విన్నాం. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే నీకు మెలుకోగలిగినటువంటి ప్రార్థన అవసరం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. మెలుకువగా ఉండుడి. ఎక్కడుండాలట? ఒకటి ప్రార్థనలో మెలుకుగా ఉండాలా, రెండోది విశ్వాసములో మెలుకువ ఉండాలా. ఈ రోజున మన విశ్వాసములో మనకు చాలా మెలుకువ అవసరం. మన విశ్వాసమే యేసు రక్తములో కడగబడి తన బిడ్డలుగా మార్చబడ్డ తర్వాత మనం విశ్వాసమే. ఆయన విశ్వాసములో మనం ఏమై ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన మెలుకువగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు మెలకువ మన జీవితంలో మనకు కావాలి అని అంటే, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 38వ వాక్యాన్ని చదువుదాం. శోధనలో ప్రవేశించకుండునట్లు
ప్రార్థన చేయండి. ఆత్మలో మెలకుగా ఉండండి, శోధనలోనికి ప్రవేశించకుండా. శోధన అనేటటువంటిది ప్రతి మనిషికి లేక ప్రతి సంఘములో ప్రతి కుటుంబానికి అపవాదైనటువంటి సాతానుడు తీసుకువస్తూ ఉంటాడు. వాని పని ఏమిటంటే దేవుని బిడ్డలను శోధించడమే వాని పని. అనారోగ్యం తీసుకొస్తాడు, అప్పుల బాధలు కలుగజేస్తాడు, ప్రేమలు చల్లారిపోయేటట్లు చేస్తాడు, విరోధాలు పెంచుతాడు, ఐక్యతను కోల్పోయేటట్లు చేస్తాడు. వాడు చేసే చెడు కార్యాలన్నీ కూడా ఇవే. కాబట్టి శోధనలో మనము ప్రవేశించకుండా ఉండాలి అని అంటే మనం ఏమై ఉండాలంటే ఆత్మలో మెలకువ కలిగి ఉండాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తారు. అందుకే 2 విషయాలు గుర్తారు కదా. మనం భౌతిక సంబంధమైనటువంటి పురుషుడు ఉన్నాడు, అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఈ భౌతిక సంబంధమైనటువంటి పురుషుడు ఎవరైతే శరీరమో, ఈ శరీరము ఏదో ఒక దినమందు ఇది ఏమవుతుందంటే శిథిలమైపోతుంది. కానీ ఆత్మ శిథిలము కాదు. ఇది అంతరంగ పురుషుడు, ఆత్మ సంబంధమైనటువంటి పురుషుడు. అది దినదినము కూడా ఏమి చేయబడుతుందంటే అభివృద్ధి పరచబడుతుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథములో 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని కనుక మనం చదివినట్లయితే, ఎవరైనా రెహబాము అతడు మంచి మెలకువ కలిగినటువంటి వాడు. చాలు, అతడు ఎలాంటి వాడు అంటే మంచి మెలకువ కలిగినటువంటి వాడు. చాలా మంది భార్యలు ఉన్నారు, 60 మంది పిల్లలు, చాలా తక్కువ. ఎంతమంది? ఇప్పుడు మనకు ఒక 2 ముగ్గురు ఉంటేనే వాళ్ళని పోషించలేక రకరకాల బాధలు పడతాం. ఎంతమంది అంటే ఆయనకు 60 మంది పిల్లలు అంటే చాలా పెద్ద కుటుంబమే. అయినప్పటికీ అతడు ఎలా ఉన్నాడంటే మెలకువ కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. దీనికి అనుకూలంగా ఒక మాట చదువుదాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారకుడవై, అంటే మెలకువగా ఉండువానుగా. జాగారము, ఈ శివరాత్రి సందర్భం వస్తే ప్రియులంతా కూడా ఏం చేస్తారు? ఆ రాత్రి మెలకువగా ఉంటారు, రాత్రి అంతా కూడా మెలకువగా ఉంటారు. దాన్ని జాగారం అంటాడు. ఇక్కడ ఏమంటాడు? నీవు జాగారకుడవై, చాలు, నీవు జాగారకుడవై మెలుగుగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఆత్మలో మనకు ఎల్లప్పుడూ కూడా మాందత్యము అనేటటువంటిది మనకు ఉండకూడదు. చాలా మంది అన్ని విషయాలలో హుషారుగా ఉంటారు, కానీ దేవుని సన్నిధి విషయంలో కావచ్చు, ఆయన సువార్త ప్రకటించే విషయంలో, ప్రార్థనలో, సావాసములో, సన్నిధిలో మాంతులుగా ఉంటారు. మీకు చెప్పాను, మీ కుటుంబంలో దేవుడు కార్యం అనేటటువంటిది మీరు చూడాలంటే మీరు తొందరగా దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేయండి అన్నా. దేవుని సేవకుని మాటే మనం వినప్పుడు దేవుని మాట ఏం వింటాం మనం? మీరు ఆలోచించండి. సేవకుడు ఎవరు? క్రీస్తుకు రాయబారి. అతని సువార్తను మోసుకొని ప్రజల యొద్దకు వచ్చేటటువంటి వాడు. ఆయన మాట మనం వినకపోతే ఇంక యేసయ్య మాట ఏం వింటాం? కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఆత్మీయతలో మెలకువ కలిగి ఉండాలి. మొట్టమొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక 4 విషయాలు త్వరగా చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుదాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు
మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. మొట్టమొదట మెలకువ ఎందుకంటే శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి మనకు మెలకువ అవసరము. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ప్రతి మనిషి చదువుమా. మొదటి తెస్సలోనిక 3:5 చదివింది. ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడంట? అపవాది అయినటువంటి సాతానుడు శోధిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? శోధిస్తూ ఉన్నాడు. వాని పని ఏమిటంటే దేవుని కుటుంబాలను శోధించటము, కుటుంబాల మధ్య సిచ్చు పెట్టడము, సంఘాలను పాడు చేయడము వాడు చేసేటటువంటి కార్యాలు. ఇవి సంఘములో కానీ కుటుంబాలలో జరగకుండా ఉండాలంటే మనం మెలుగుగా ఉండి దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 6:13. చాలు. ఎవరి నుండి తప్పించబడాలా? మైకి అందరు గట్టిగా వెళ్ళి చెప్పండి. ఏమంటారు? దుష్టు నుండి మమ్మల్ని తప్పించండి. ఇప్పుడు చెప్పండి, వెలుగు ఎందుకొరకు? దుష్టుడి నుండి మనము తప్పించబడటానికి, అపవాది చెరలో మనము పడకుండా కాపాడబడటానికి మనము మెలకువ కలిగినటువంటి ప్రార్థన చేయాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే ప్రతి శోధన ఎందుకు వస్తుందంటే చెప్తున్నాడు. చూడండి, లూకా 4:13. ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఏం చేసింది? బాగా శోధించింది. ఆయన ఎంత శోధించినా ఆయన శోధనను జయించాడే తప్ప ఓడిపోలేదు. అది చూసి అపవాదైనటువంటి సాతానుడు అక్కడ నుండి మెల్లిగా జారుకున్నాడు. ప్రతి విధమైనటువంటి శోధన, రోగము ఒక శోధన, అప్పులు ఒక శోధన, భార్య భర్తల మధ్య ఒక శోధన, సంఘములో అసమాధానం అనేటటువంటిది ఉండటము అనేటటువంటిది ఒక శోధన. ఈ పలు విధములైనటువంటి శోధనలో మనము పడకుండా ఉండాలి అని అంటే తప్పనిసరిగా దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏమి చేయాలి అంటే మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు శోధనలో మనము ప్రవేశించము. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. చూడండి, ధనవంతుడవుటకు అపేక్షించువాడు శోధనలోను ఉరిలోను ఏం చేస్తాడంట? శోధనలో ధనము కొరకు ఆశించి ప్రయాసపడేటటువంటి వాడు శోధనలు పడి తమకు తాను హాని చేసుకుంటూ ఒకరి ఒకడు పొడుచుకుంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. గమనించండి, నిన్న సాయంకాలం, నిన్న రాత్రి అనుకుంటున్నాను, నిన్న రాత్రి మొన్న శుక్రవారం రోజు రాత్రి మా పాప ఫోన్కు ఎవరో మెసేజ్ పంపించారు. ఫోటో
తెలిసిన క్లయింటే, వాడు రియల్ ఎస్టేట్ చేస్తారంట. ఇద్దరు బాగా తాగించి వాని నడి రోడ్డు మీద పేక్కోసి వద్దని ఇంకొకడు బతిమిలాడుతున్న వినకుండా కింద పడేసి వాని పేక్కోసేసి అదే రక్తం పళ్ళు గిలగిల కొట్టుకొని అతడు చనిపోయాడు. పలు విధములైనటువంటి శోధన, నానా విధమైనటువంటి శోధనలు మనిషిని ఒకరు హాని చేసుకునేటటువంటి పరిస్థితిలోనికి తీసుకొని వెళుతుంది. కాబట్టి ఈ శోధనలో మనము ప్రవేశించకుండా తప్పించబడాలంటే మెలకువ కలిగిన ప్రార్థన మనకు చాలా అవసరమని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. 2 పేతురు 2:9. భక్తులను శోధనలను తప్పించుటకును శోధనలో తప్పించబడుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వంను నిరాకరించుచు. ఎలా ఏం నిరాకరిస్తారట? ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు నిరాకరిస్తూ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో వారు కావలిలో ఉంచబడి ఉన్నారు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ కడవరి దినాలు దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉండేటటువంటి దినాలు. తిందుము, త్రాగుదము, ధరించుకుందాము, సుఖంగా జీవిస్తాము అని అనుకునేటటువంటి రోజులు కావు ఈ రోజులు. ఇప్పుడేమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో మన ఆత్మీయ జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేసేటటువంటి జీవితము మనము ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబము కలిగి ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. మెలకువ ఎందుకు? ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. తాను దిగంబరిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమోనని మెలకువగా ఉండి తమ వస్త్రములు కాపాడుకున్నటకు. దేవునికి స్తోత్రం చెప్పండి. మెలకువ ఎందుకు మెలకువగా ఉండాలి అంటే 2వ విషయాన్ని, మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి వస్త్రం ఒకటి ఉంది. ఆ వస్త్రాన్ని మనము కాపాడుకోవాలి. ఏమిటి ఆ వస్త్రము? యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే ఏమి వస్త్రం ఆయన చెప్తూ ఉన్నాడు ఇక్కడ. రక్షణ వస్త్రములను నీకు ధరింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇప్పుడు మనం ఏ వస్త్రము చేత కప్పబడి ఉన్నాము అంటే రక్షణ వస్త్రము చేత కప్పబడి ఉన్నాము. మెలకువ ఎందుకంటే ఈ రక్షణ వస్త్రము అపాధి అయినటువంటి సాతానుడు ఎప్పుడు దొంగిలించుకొని పోతాడో మనకు తెలియదు. ఇప్పుడో 30 సంవత్సరాల కింద బాప్టిజం తీసుకున్నాం. కొన్ని రోజులు దేవుని మందిరానికి వచ్చాము, సావాసములో ఉన్నాము, అన్నిట్లో పాలు పొందాము, అన్ని మంచిగానే ఉంది. ఆ తర్వాత దేవునికి దూరంగా ఉండి జీవిస్తూ ఉంటే ఇంకా అతడు విశ్వాసి కాదు. అతడు విశ్వాసిగా ఉండటానికి అవకాశం లేదు. ఏమంటే అతనికి దేవుడిచ్చినటువంటి రక్షణ అనేటటువంటి వస్త్రాన్ని అపవాదినటువంటి సాతానుడు దొంగిలించాడు. కాబట్టి చాలా మంది జీవితాలలో రక్షణ పాత్రను పగలగొట్టుకుంటూ ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి 13వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా
ఆ, అయితే ఒక మాట ఆ, ఆ స్వతంత్రమును ఆ స్వతంత్రము శరీర క్రియలకు శరీర క్రియలకు హేతువు చేసుకొనక ఏతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుడు దాసులయ్యుండుడి. శరీర సంబంధమైనటువంటి స్వతంత్రతను దానిని ఆసరగా చేసుకుని నువ్వు తొలగిపోవద్దు రక్షణ నుండి. తుది శ్వాస పోయేంత వరకు దేవుని బిడ్డలు రక్షణ వస్త్రమును కాపాడుకోవాలి. లూకాసు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. చాలా చక్కటి మాట. యెరూషలేము నుండి ఏం చేస్తున్నాడంట? యెరూషలేములో నుండి ఆ? అందుకు యేసు ఇట్లా ఆ. అనెను, ఒక మనుషుడు షెకెము నుండి యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగ చేతిలో దొంగ చేతిలో చిక్కాను. చాలా ఈ విషయం మనకు బాగా తెలుసు. యెరూషలేములో ఏముందంటే కాపుదల ఉంది, అక్కడ యాజకులు ఉన్నారు, అక్కడ ప్రకారాలు ఉన్నాయి. కానీ విశ్వాసి ఏమవుతున్నాడంటే దిగుతూ ఉన్నాడు, చెప్పి పెట్టినటువంటి స్థలములోనికి వెళుతూ ఉన్నాడు. వాళ్ళు కొట్టి ఏం చేశారంటే తన పై వస్త్రములను దోచుకొని వెళ్ళిపోయారు. ఏం దోచుకొని వెళ్ళిపోయారు? పై వస్త్రాన్ని మాత్రం దోచుకొని వెళ్ళిపోయారు. ఏది ఆశించాల. అతని దగ్గర ధనం ఉండవచ్చు, అతని దగ్గర డబ్బు ఉండవచ్చు, నగలు ఉండవచ్చు, అన్నీ ఉండవచ్చును. కానీ ఏది కూడా ముట్టకుండా అతని మీద ఉన్నటువంటి వస్త్రములు మాత్రమే దోచుకొని వెళ్ళినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తా ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదివితే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వాక్యం. స్నేహితుడా పెళ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలా వచ్చింది? ఒక విందులోనికి ఒక వ్యక్తి వెళ్ళాడు. అందరినీ చూడండి అమ్మా, పరలోకములో విందు జరుగుతుంది, విందుశాలకు వెళ్ళాడు. ఇప్పుడు దేవాది దేవుడు పరిశీలన చేసి చూసి అంటాడు, పెళ్లి వస్త్రం ఎక్కడ? వస్త్రం లేకుండా ఇలాగా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగి ఏం చేశాడు? అతన్ని చీకటి వెలుపల ఏం చేశాడు? ఒక గదిలో, చీకటి గదిలో త్రోసి వేశాడు. పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే మన జీవితాలలో మనకు కలిగిన రక్షణ వస్త్రమును మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మెలుకు ఎందుకు? మన వస్త్రమును మనము కాపాడుకోవడానికి మనకు మెలుకు అవసరం. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 39వ వాక్యాన్ని చదువుతాం. లూకా 12:39. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల తన ఇంటికి కన్నము వేయకుండా చూసుకొనును. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మెలకువగా ఎందుకు ఉండాలి అని అంటే, మన ఇంటికి అపవాదైనటువంటి సాతానుడు కన్నము వేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే, దొంగ దోచుకొనుటకు ఏం చేయడానికి వస్తున్నాడట? ఏం చేయడానికి? దోచుకొని వాడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడు దొంగ దోచుకొని వాడు కాబట్టి మన ఇంటికి, అంటే సంఘము అనే ఇంటికి కన్నము వేయకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల సంఘాలలో అపవిత్రాత్మలు ప్రవేశిస్తున్నాయి, విభిన్నకరమైనటువంటి బోధలు ప్రవేశిస్తూ ఉన్నాయి, మనుషులను మభ్య పెడుతూ ఉన్నారు.
మనుషులను నమ్మిస్తూ ఉన్నారు. నిత్య నరకానికి వెళుతున్నామన్న ఇంకిత జ్ఞానము లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. మన వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే అది ఏమవుతుంది? అది పెడార్థంగా మార్చబడుతుంది. నా గురించే చెప్తున్నారు, నా కుటుంబం గురించే చెప్తున్నారు అనేటటువంటి భావన, ఆలోచన మనకు కలుగుతుంది. సందర్భం ఏమిటి? ఎవరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని ఆలోచన మనం చెయ్యాలని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వాక్యం. మనుషులు నిద్రించుచుండగా ఆ. అతని శత్రువు వచ్చి ఆ. గోధుమల మధ్యలో ఆ. ఉరుములు విత్తిపోయెను. ఏం చేసినాడు? ఎప్పుడు వచ్చినాడు శత్రువు? ఎప్పుడు వచ్చాడంటే శత్రుడు? రాత్రి వచ్చాడా, పగలు వచ్చాడా? రాత్రి వేళ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా వచ్చాడంటమ్మా? సంఘములో అనేక మంది ఉంటుండగా వాడు అర్ధరాత్రి వేళ గోధుమలు పెరుగుతుంటే గోధుమల మధ్యలో ఏం చేశాడట? గురుగులు విత్తాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఈడేముందయ్యా? ఈడేముంది? ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్ సంఘములో ఏమీ లేదు. బయట ప్రపంచాన్ని చూస్తే చాలా ఉంది అనేటటువంటి భావన అపవాదైనటువంటి సాతానుడు మనకు కలిగిస్తూ ఉంటాడు. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదివితే ఎలా ఉండదు వాని పొజిషన్ చెప్తున్నాడు చూడండి. నిబ్బరమైన బుద్ధి కలవారై నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. విరోధి అయిన అపవాది నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎలా ఉన్నాడటమ్మా? గర్జించు సింహం ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ వాడు తిరుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అపవాది పని ఏమిటి? నీ ఇంటికి వస్తాడు, నా ఇంటికి వస్తాడు, ప్రతి విశ్వాస ఇంటికి వెళ్తాడు. ఎక్కడ వాళ్ళు మెలకువగా లేకుండా ఉన్నారో వారి మధ్య ఏం చేస్తాడంటే గురుగులు విత్తి వాడు వెళ్ళిపోతాడు. నిన్నగాక మొన్న కుటుంబం మంచిగా ఉంది, ఈ రోజున తగాద. కారణం ఏమిటి? అపవాదైనటువంటి సాతానుడు మనలో ప్రవేశించి ఈ అలజడి రేపుతున్నాడని మనము గుర్తెరగలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. అది గుర్తెరగాలంటే నువ్వేం కలిగి ఉండాలా? మెలకువ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. కావున నేను ఆ. 3 సంవత్సరములు ఆ. రాత్రింబగళ్ళు ఆ. కన్నీరు విడుచుచు ఏం చేస్తున్నాడంటే ఆయన? ప్రతి మనుష్యునికి రాత్రింబగలు 3 సంవత్సరాలు కన్నీరు విడుచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు బుద్ధి చెప్తున్నాడు? దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉంది కనుక మీరందరూ కూడా ఏమై ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలా. ఇంటికి కన్నము వేయకుండా, మన సామాగ్రిని దోచుకొని వెళ్లకుండా, మన ఆత్మీయ జీవితాన్ని దోచుకొని వెళ్లకుండా మనము మెలకువ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా చదవండి. 102వ కీర్తన 7వ వాక్యం. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక. చాలు. ఇంటి మీద ఎలా ఉందంట పిచ్చుక? ఒంటరిగా ఉంది. ఇది దేని మనం అర్థం చేసుకుందాం ఆత్మీయంగా. ప్రభువైన యేసుక్రీస్తు ఒంటరివాడే, సంఘము కూడా ఒంటరిదే. పరలోకము నుండి వరుడు సిద్ధపడి
ఈ లోకానికి వచ్చినప్పుడు వధువు కూడా సిద్ధపరచబడి వారి ఇరువురు కూడా ఏకము చేయబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది మెలకువ, ఎందుకంటే దేవుని రాకడ కొరకు ఎదురు చూసే సంఘము కాబట్టి మనమందరము కూడా ఈ సమయమందు సంఘం ఎలా ఉంటుందంట? ఒంటరిగా ఉంటుంది. ఎవరి కొరకు? ప్రభువైన యేసుక్రీస్తు కొరకు. యోహాను సువార్త 7వ అధ్యాయము 53వ వాక్యాన్ని చదువుదాం. నీవు గలిలయుడవా? విచారించి చూడుము. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. అంతటా ఎవరింటికి వారు వెళితే 8వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించి చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎక్కడికి వెళ్ళారంట? ఎలా వెళ్ళాడు? ఒంటరిగా ఆయన ఒలివ కొండకు వెళ్ళాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ ఒంటరి వారై వారి వారి మార్గంలో వారి ఇంటికి వెళితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎలా వెళ్ళారంటే ఆయన ఒలివ కొండకు ఒంటరిగా ప్రార్థన చేయుటకు వెళ్ళాను. దేవునికి స్తోత్రం చెప్పండి. యాబేలు గ్రంథము 2వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుదాం. యాబేలు గ్రంథము. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి దినము ప్రకటించి నియమించుడి. ఇక్కడ ఏమున్నదంటే అది పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎక్కడుంది? పెళ్లి కుమారుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు అంతఃపురములో నుండి వస్తూ ఉన్నాడు. పెళ్లి కుమార్తె ఎక్కడుందంటే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనాలు చదివితే చాలా చక్కని మాట చెప్పబడింది. చూడండి అన్నమాట. మరియు మీరు కాలము ఎరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగూ చేయుడి. పెళ్లి కుమార్తె ఎక్కడి నుండి వస్తుందంటమ్మా? గదిలో నుండి వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? గదిలో నుండి వస్తుంది. పెళ్లి కుమార్తె ఎవరనగా సంఘము. పెళ్లి కుమారుడు ఎవరనగా యేసయ్య. ఆయన రాకడ కొరకు మనమంతా కూడా మెలకువగా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉండాలి మనమంతా. ఆయన రాకడ కొరకు మనమంతా మెలకువగా ఉండాలి. ఒక మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 38వ వాక్యం. ఏ జామలో వచ్చిన మనం ఏమై ఉండాలా? ఆయన మొదటి జామ వస్తాడు, రెండవ జామ వస్తాడు, మూడవ జామ వస్తాడు. ఏ జామున అయినా అతడు వచ్చినప్పుడు ఆశ్చర్యపడవలసిన అవసరం ఉంది. మనమంతా కూడా సన్నిధిలో మెలుగుగా ఉండండి. కనుక ఆత్మీయ మెలుగువ చాలా ప్రాముఖ్యమైన విషయం. అన్నింటిలో మెలుగుగా ఉంటారు. మీరు గమనించండి. రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. బతుకమ్మ చీరలతో పాటు 15,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వేస్తున్నారు అన్నారు. ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు? చీరలు వస్తున్నాయి, దాంతో పాటు ఏమొస్తున్నాయి? ఇలాంటి వాడు
ఆయన ఎలాంటి వాడు చెప్పండి? చాలా ప్రజలను ప్రేమించేవాడు కనుక ప్రజలకు ఏం చేస్తున్నాడు? మేలుకరమైన కార్యము చేస్తూ ఉన్నాడని చెప్పి మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు కూడా మెలుకోగలిగి ఉండాలా. అనారోగ్యం ఉన్నా, అప్పుల బాధలున్నా, కలవరాలున్నా, వ్యాధి బాధలు మనల్ని వెలువెత్తి మనల్ని నడిపిస్తూ ఉన్నా, మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మనం ఆత్మీయతలో మనం మెలుకోగలిగి ఉండాలి. ఆ రీతిగా మనం మెలుకోగలిగి ఉంటే నిజముగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించిన గాక. కళ్ళు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని శిశువు ప్రార్థన చేస్తాం.